ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది ఈ ఎగ్జామ్‌కి ఉన్నదని మనందరికీ తెలిసిందే. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. అయితే ఈ నార్మలైజేషన్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకి ముందులే చెప్తున్నానండి. మన యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ అయిన తర్వాత మాత్రమే నార్మలైజేషన్ అనే ప్రాసెస్‌ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరూ కూడా చెప్పేది ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే చెప్తున్నారు. కట్ ఆఫ్స్ అవ్వచ్చు, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అవ్వచ్చు. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కైనా ఇదే ప్రాసెస్ ఉంటది. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది దేనికి క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి వచ్చిన డిఎస్సి మార్క్స్ ఉన్నాయి కదా! మనకి ఫైనల్‌కి అయ్యాక మనకి డిఎస్సిలో మార్క్స్ అనేది వస్తాయి కదా! అప్పుడు దానికి ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్‌ని వాళ్ళు అప్లై చేస్తారు. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. క్లోజింగ్ అయింది కదా! ఎవరెవరికైతే మార్క్స్ యాడ్ అవుతాయో అప్పుడు కన్ఫర్మ్‌గా వాళ్ళకి మార్క్స్ వస్తాయి కదా! తర్వాతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌ని ఎందుకు వాళ్ళు చేస్తున్నారనే విషయం చాలామందికి తెలిసిందే. మనం రాసే షిఫ్ట్‌ల యొక్క టఫ్‌నెస్, ఈజీనెస్, మోడరేట్‌ని బేస్ చేసేసుకొని అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అయితే ఒక ఎగ్జామ్ అనేది ఒక పోస్ట్‌కి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌జిటి పోస్టులున్నాయి. ఎస్‌జిటి పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అనేది 1 డేలో కంప్లీట్ అయిపోతే, 1 డేలే ఒకే షిఫ్ట్‌లో కంప్లీట్ అయిపోతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అన్నీ కూడా సీబీటీ ఎగ్జామ్స్ కాబట్టి అవైలబుల్‌గా అన్ని సిస్టమ్స్ లేవు కాబట్టి మనకి డే బై డే, డేకి 2 షిఫ్ట్‌లు అలాగే 3 షిఫ్ట్‌లని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్‌ననేది వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ రకంగా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే 1 తీసుకుందాం. అంటే ఎస్‌జిటికే తీసుకుందాం. ఎస్‌జిటి అనేది టోటల్‌గా మనకి ఎన్ని షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగిందంటే 20 షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగింది. 10 డేస్‌లో కంప్లీట్ చేశారండి. అంటే పెర్ డేకి 2 షిఫ్ట్‌లని విషయం గమనించండి. ఇక్కడ ఏసినవన్నీ కూడాను ఒక అంచనాకు మాత్రమే ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి. ఇవి మార్క్స్ కాదు. ముందే చెప్తున్నాను. మనకి అర్థం అవ్వడానికి అసలు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌ని ఎలా చేస్తారనే విషయం అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకే. డే 1 చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్‌లో అలాగే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లోనే 2 షిఫ్ట్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఎస్‌జిటికి 10 డేస్‌లో 20 సెషన్‌లో. అయితే ఇక్కడ ఇది 70 ఇచ్చింది కదా! ఇది 70 మార్క్స్ కాదండి. ముందలే పైనే రాసింది చూడండి. యావరేజ్ స్కోర్ తీసుకున్నాము. అంటే ఈ యావరేజ్ స్కోర్‌ని ఎలా తీసుకుంటారంటే డే 1 మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దీని గురించి చెప్తాను చూడండి. మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటే ఇక్కడ టాప్ 10లో ఎవరు ఉంటారో వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ అయితే ఎవరికొస్తాయో వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళ యొక్క యావరేజ్ ఇది. ఇదేంటిది యావరేజ్. మళ్ళీ చెప్తున్నా మార్క్స్ కాదు. ఇది యావరేజ్ అండి. యావరేజ్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసు కదా! మనకి టాప్ 10లో మెంబర్స్ తీసుకొని వాళ్ళకి బై చేసి 10 చేస్తారు. అది యావరేజ్. మనకు ఆల్రెడీ తెలుసు కదా! యావరేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మనకు తెలుసు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఓకే. అంటే ఇక్కడ రాసుల మొత్తం అంటే 10 షిఫ్ట్‌లో ఎవరెవరు హైయెస్ట్‌లో ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్‌లో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర రాసేసుకుందాం. ఒకరికి 70 వచ్చాయి, ఒకరికి 69 వచ్చాయి. టాప్ 10లో ఉన్న వాళ్ళకండి. ఆ రకంగా మనకి ఒక 63 వరకు వచ్చారనుకోండి. వీళ్ళందరూ కూడా 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. బై 10 చేస్తాం. ఎందుకంటే టాప్ 10లో తీసుకున్నాం కాబట్టి 10 తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు సమ్ వాల్యూ పైన మనకి సమ్ వాల్యూ ఎంత వస్తది బై 10 చేస్తే మనకి ఇక్కడ 70 వచ్చింది అని అర్థం ఇక్కడ. అంటే ఆ షిఫ్ట్‌లో యావరేజ్‌గా ఎంతొచ్చింది 70 వచ్చింది. డే 1లో మార్నింగ్ షిఫ్ట్‌లో. అదేవిధంగా డే 2లో చూసుకున్నట్లయితే ఆఫ్టర్‌నూన్ సెక్షన్ తీసుకుందాం. ఆఫ్టర్ సెక్షన్‌లో ఇది యావరేజ్ అండి ఇది. ఓకే. ఇది కూడా యావరేజ్. ఇక్కడ ఎంత యావరేజ్ వచ్చింది 68 వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ డే 1లో ఒక షిఫ్ట్‌లో 70 వచ్చింది. ఇంకొక షిఫ్ట్‌లో 68 వచ్చింది. అలాగే డే 2 విషయానికొస్తే ఒక షిఫ్ట్‌లో 72 యావరేజ్ వచ్చింది. నెక్స్ట్ షిఫ్ట్‌లో 70 వచ్చింది. అలాగే టోటల్‌గా ఎన్ని షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగింది అంటే మనకి టోటల్‌గా 10 షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగింది. ఓకే. కాబట్టి వాళ్ళ యొక్క యావరేజెస్ స్కోర్ అనేవి ఇవన్నీ కూడాను ఈ రకంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క షిఫ్ట్‌లో వాళ్ళ యొక్క డేస్‌ని బట్టి చూసుకుంటే ఆ రకంగా ఎన్ని రోజులు జరిగాయి 10 డేస్‌లో జరిగాయి. కానీ ఎన్ని షిఫ్ట్‌లు జరిగాయి మార్నింగ్ షిఫ్ట్‌లో 10 వచ్చాయి. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లు
10 వచ్చాయి. టోటల్‌గా ఎస్‌జిటికి సంబంధించినవి ఎన్ని షిఫ్ట్‌లు కంప్లీట్ అయింది? 20 షిఫ్ట్‌లు కంప్లీట్ అయింది. ఓకే. ఇక్కడ డేకి షిఫ్ట్‌లు బట్టి చూసాము. అయితే ఇప్పుడు టోటల్‌గా షిఫ్ట్‌లు చూస్తారండి. టోటల్‌గా షిఫ్ట్‌లు అంటే ఇక్కడ ఇవి 10 షిఫ్ట్‌లు ఉన్నాయి. ఇవి 10 షిఫ్ట్‌లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెక్షన్ ఇక్కడ మార్నింగ్ సెక్షన్‌కి 10 షిఫ్ట్‌లు ఉన్నాయి. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్‌లో మనకి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే ఈ యొక్క టాప్ 10లో వచ్చిన ఇవన్నిటిని యాడ్ చేస్తారండి. ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఈ యావరేజ్‌లన్నీ యాడ్ చేస్తారు. సమ్ ఎంతో వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 68 66 ఎంతో ఒక యావరేజ్ వచ్చింది మార్నింగ్ సెక్షన్‌కి. ఆఫ్టర్నూన్ సెక్షన్ చూసుకుంటే 10 సెక్షన్ కూడాను మ్యాక్సిమం ఇది ఎంత వచ్చిందో అనుకుంటాం. ఒక 65 ఎంతో వచ్చింది అనుకుందాం. అయితే ఇది రెండిట్లో కూడా యావరేజ్ మళ్ళీ కడతారు. ఈ రెండిటికి మళ్ళీ యావరేజ్ కట్టారంటే మనకి ఏ రకంగా కడతారు? 68 + 65/2 చేస్తారు. ఓకే. అయితే మనకి సమ్ ఎంత వస్తది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65 వచ్చింది అనుకుందాం. ఎంత? 65 వచ్చింది. ఇదే నార్మలైజేషన్‌కి అప్లై చేస్తారు. ఇప్పుడు ఈ వచ్చిన 65ని బేస్ చేసుకొని మనకి ప్రాసెస్ అంతా కూడాను వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎలాగ కంటిన్యూ చేస్తారనే విషయం కూడా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫైనల్‌కి వచ్చాక నీకు టోటల్‌గా నువ్వు 80 మార్క్స్ కాబట్టి నీకెన్ని ఒక 72 వచ్చాయనుకోండి. 72 వచ్చాయనుకోండి. ఇక్కడ నార్మలైజేషన్‌లో ఎంత వచ్చింది? 65. ఓకే. 65కి వాళ్ళు ఈక్వల్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే నీకు వచ్చిన 72 అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేయరు. 65 ఓవరాల్‌గా నార్మలైజేషన్ 65 వచ్చింది. కాబట్టి నీకు మైనస్ చేస్తారు. ఎన్ని మార్కులు మైనస్ చేసేస్తారంటే 7 మార్క్స్ మైనస్ చేసేస్తారు. అంటే వాళ్ళు వచ్చిన దీనికి మాత్రమే నీకు ఈక్వల్ చేస్తారు. అంటే 72 వచ్చిన అతనికి -7 మార్క్స్ అనేది మైనస్ అయిపోతాయి. ఫైనల్‌కి వచ్చినాక తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకవేళ 60 మార్క్స్ ఫైనల్‌కి వచ్చాయనుకోండి. వాళ్ళు నార్మలైజేషన్‌లో ఎంతవరకు ఉన్నది? 65 వరకు ఉంది. అంటే వీళ్ళకి 65 అవ్వాలంటే వీళ్ళకి +5 అనేది యాడ్ చేస్తారు. అంటే 65 వస్తది. అంటే వీళ్ళు 60 వచ్చినా కూడాను 5 మార్క్స్ యాడ్ అయ్యి లేక 72 వచ్చినా కూడాను మైనస్ అనేది అయ్యింది. అంటే ఇక్కడ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయం ఆల్రెడీ అర్థమయ్యి ఉంటది. ఓకే. థాంక్ యూ.